ఇంకేంటంటే ఈరోజు వీడియో అయిపోదాము. వీడియో ఏంటంటే ఈరోజు 3 నాన్ వెజ్ వెరైటీస్ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు షేర్ చేస్తున్నాను. సూపర్ రెసిపీస్, సింపుల్ వే అనమాట. చూసి ఎంజాయ్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ అండి, ఈ వీడియోలో మనము సింపుల్గా చేసుకునే నాన్ వెజ్ వెరైటీస్ షేర్ చేస్తున్నాను. చూసేయండి. అందులో ఒకటి చికెన్ పాప్కార్న్, రెండోది ఫిష్ ఫ్రై, మూడోది మాత్రము గోట్ బ్లడ్ అండి. మనము బ్లడ్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు కదా, అదనమాట. ఇప్పుడు ఫస్ట్ రెసిపీ చూద్దాము. చికెన్ పాప్కార్న్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం నేను ఇక్కడ 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ గరం మసాలా, ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, చికెన్ ఫ్రై మసాలా అండి. చికెన్ మసాలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలుపుకోవాలి, అంటే మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా కలుపుకోవాలి. ఇందులోనే పెరుగు, ఒక 50 గ్రామ్స్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం ముక్కలకు పట్టేలాగా కలిపేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి ఫ్లేవర్ బాగా పడుతుంది. కలిపేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామంటే పక్కన పెట్టేసుకొని 1 అవర్ తర్వాత చేసుకోవచ్చు. ఈ విధంగా మూత పెట్టేసి 1 అవర్ తర్వాత ఫ్రై చేసుకుందాము. 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము మైదా అలాగే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. నేను మైదా బదులు ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ వాడుతున్నానండి. మైదా ఎక్కువ వాడిన నేను రైస్ ఫ్లోర్ వేసామంటే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి చికెన్ పాప్కార్న్ అనేటివి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయాలండి. ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. బ్రెడ్ క్రమ్స్లో ఈ విధంగా మనము కోటింగ్ చేసేసుకొని అన్నీ డీప్ ఫ్రై ఒకేసారి చేసేసుకోవడమే. చాలా బాగుంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు ఏంటి, పిల్లలు అందరు తినొచ్చు అనమాట. ఈవినింగ్ స్నాక్గా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. అబ్బా, ఎలా ఉందో మీరే చెప్తారు. కానీ మాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా నచ్చుతుందో నాకైతే తెలియదు కదా, షేర్ చేస్తున్నాను వీడియో. నచ్చినట్లయితే చేసేసుకోండి. ఆయిల్ కూడా వేడైపోయింది. ఒకటి వేసేసుకుంటూ మరి విడివిడిగా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది మాత్రం హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోకూడదండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే పైన మాత్రం రెడ్ కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా చూడండి, ఫ్రై అయిపోయాయి. వీటిని మనం సర్వ్ చేసుకోవడమే. చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు చేసేసింది అబ్బా. ఇంకా సెకండ్ రెసిపీ ఫిష్ ఫ్రై అనమాట. ఇది సూపర్ అంటే సూపర్ అండి. ఈ 3 ఐటమ్స్ చాలా బాగున్నాయి. టేస్ట్ చూసి చెప్తున్నాను. అందుకోసం నేను ఫుల్ ఫిష్ తీసుకున్నానండి. 1 kg తీసుకున్నాను ఇక్కడ నేను. వీటిని బాగా వాష్ చేసేసుకొని లోపల మొత్తం పొట్ట కూడా మనం మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి. వేస్టేజ్ మొత్తం ఫిష్ షాప్ వాళ్ళే ఇస్తారనమాట, క్లీన్ చేసి ఇస్తారు. మనం ఇంటికి వచ్చిన తర్వాత వాష్ చేసుకోవడమే. తర్వాత ఒక వెడల్పాటి ఒక బౌల్ తీసుకొని అందులో మసాలాస్ మొత్తం మనం కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే నాన్ వెజ్ వెరైటీస్లో కొంచెం చిల్లీ ఫ్లేవర్ అంటే చిల్లీ టేస్ట్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, అందుకోసమే. తర్వాత ఇందులో కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది మాత్రం మసాలా మాత్రం మనం కంపల్సరీగా కలుపుకోండి. నేను ఏమి చెప్తున్నవి ఒక ఫిష్ ఫ్రై మసాలా ఎక్సెప్ట్ అనమాట. అది వదిలేసినా పర్లేదు, ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు అన్నట్టు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. కొంచెం ఆయిల్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోనే చికెన్ ఫ్రై మసాలా, అలాగే గరం మసాలా, ఫిష్ ఫ్రై మసాలా, నాట్ చికెన్ మసాలా, ఫిష్ ఫ్రై మసాలా అనమాట యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో చూడండి ఫిష్ ఫ్రై మసాలా అనమాట. ఇది ఆప్షనల్, ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదన్నట్టు. యాడ్ చేసేసుకొని మనము నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి.
అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ నేను 1 by 1 స్లోగా యాడ్ చేస్తున్నాను కదా, అందుకని చెప్తున్నాను ముందే. అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఇది డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. టేస్ట్ చూసారంటే ఇంకా అసలు వదిలిపెట్టరు అనుకోండి, అది వేరే విషయం. చూడండి, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే కరివేపాకు 3 యాడ్ చేసేసి, అంటే కరివేపాకు ఫ్లేవర్స్ చాలా బాగుంటాయండి. మనము గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేసాం కదా అవన్నీ. ఇప్పుడు ఈ మసాలాని మొత్తం మనము చేపలకు కోట్ చేయాలన్నమాట. కోట్ చేసేసి మనము ఇలాగే మనం పక్కన పెట్టేసుకోవాలి 1 hour. ఇది కూడా 1 hour పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవడం అన్నట్టు అనమాట. ఫిష్కి బాగా పట్టించండి. ఫిష్కి బాగా పట్టిస్తే ఆ మసాలా మొత్తం ఫిష్కి చాలా బాగా పడుతుందండి. తర్వాత ఇది కూడా డీప్ ఫ్రై ఐటమే, అప్పుడప్పుడు చేసుకోవచ్చు, నాట్ రెగ్యులర్గా. చూడండి, ఈ విధంగా బాగా చేసుకోవాలి. రుద్దుకుంటూ మనము మసాలా పట్టించామంటే కానీ లోపల వరకు వెళ్తుంది. అన్ని ఫిష్లకి ఈ విధంగానే పట్టించాలి. 2 విధంగానే పట్టియాలన్నమాట. దీన్ని 1 hour పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మనము మ్యారినేట్ అయిన తర్వాత ఇందులో కూడా మనము కార్న్ఫ్లోరు, మైదా యాడ్ చేసుకోవాలి. చూడండి, 1 hour తర్వాత వీటిలో మనము కార్న్ఫ్లోర్, మైదా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 tablespoons కార్న్ఫ్లోర్, 2 tablespoons బియ్యం పిండి. నేను చెప్పాను కదా, ఇందులో కూడా నేను మైదా వాడట్లేదు, బియ్యం పిండే వాడుతున్నాను. బియ్యం పిండి వల్ల క్రిస్పీనెస్ వస్తుందండి, చాలా క్రిస్పీగా ఉంటాయి ఫిష్. అది ఈ వేసేసింది, ఈ పొడులు వేసేసిన తర్వాత బియ్యం పిండి అండ్ కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత బాగా పట్టించాలి. మసాలా మొత్తం కోట్ అయ్యేలాగా పట్టించాలన్నమాట. ఆ తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకోవడమే. అబ్బబ్బబ్బా, ఒక్కసారి తిన్నామంటే అస్సలు ఇంకా దీని టేస్ట్ మర్చిపోలేమండి జన్మలో. ఇదే రెసిపీ మనం రెస్టారెంట్కి పోయి కొన్నామంటే వేలు తగలేసినా కూడా రాదండి బాబు. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఓపిక అవసరం. ఓపిక అనేది మనం తినే ఐటెంకి మనము ఓపికతో చేసుకుంటే బాగుంటుంది కదా, అదనమాట. చూడండి, ఈ విధంగా మొత్తం కోట్ అయింది. ఆయిల్ ఆల్రెడీ పెట్టేశాను, డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇది డీప్ ఫ్రై కూడా అండి మనము హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మనము మీడియం ఫ్లేమ్ కన్నా ఇంకొంచెం తక్కువగానే ఉంచేసి మనము ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన మాత్రం త్వరగా ఫ్రై అవుతుందండి, లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది, అస్సలు ఎంజాయ్ చేయలేరు. అందుకోసమే మీడియం ఫ్లేమ్ కన్నా ఇంకా తక్కువలోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసిన 2 minutesగా తిప్పొద్దండి. కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలన్నమాట. వెంటనే తిప్పేస్తే ఏమవుతుందంటే అందులో ఉన్న మాంసం ఏదైతే ఉంటుందో అదంతా బయటకు వచ్చేస్తుంది, మనకు ఫిష్ మజా రాదు. అందుకోసమే ఒక సైడు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. నిదానంగా టర్న్ చేసుకోవాలి, హడావుడక్కర్లేదు. మంచి రెసిపీస్ కొంచెం ఓపికతోనే చేసుకోవాలి కదా. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఈ విధంగా అన్నింటినీ మనం ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎలా ఉంది ఫ్రెండ్స్, రెసిపీస్ బాగున్నాయా? నాకైతే సూపర్గా నచ్చాయి. అబ్బా, మీకు కూడా ఉపయోగపడతాయేమో అన్న ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ట్రై చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి, అంతే. అయితే వీడియోని లైక్ చేయడము, అలాగే షేర్ చేయడము, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. నేను అరటాకులో సర్వ్ చేస్తాను. ఇది మాత్రం బ్లడ్ ఫ్రై అండి, గోట్ బ్లడ్ ఫ్రై. ఇది మా అమ్మ అయితే సూపర్ చేస్తుంది. మా అమ్మకు ఫోన్ చేసి మరీ అడిగి మరీ చేశానండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్రెష్ బ్లడ్ తీసుకొచ్చేసి బాగా వాష్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు. తర్వాత ఇందులో పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మనము ఫ్రై చేసుకోవాలన్నమాట, ఆయిల్ ఏమి వేయకుండా. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఆ బ్లడ్ను మనము సన్న ముక్కలుగా మనము ఈ విధంగా గరిటతో నలిపేసినా సరిపోతుంది. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ బ్లడ్ కడాయికి అంటుకుపోతుందండి, పర్లేదు, కాకపోతే మాడిపోకుండా చూసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి మసాలా కూడా మనము రెడీ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ బ్లడ్ చాలా హెల్తీ కూడా అండి, పిల్లలకు పెద్దలకు ఎవరికైనా మంచిదే. ఇందుకు కావాల్సిన మసాలా నేను మిక్సీ జార్ తీసుకొని అందులో రెడ్ చిల్లీ పౌడరు, ఇక్కడ వెల్లుల్లిపాయలు, కొబ్బరి పొడి, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి నేను మిక్సీ చేస్తానండి. మిక్సీ చేసేసి చూడండి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి అందులో ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఒక 5-10 మినిట్స్లో మనము రెడీ చేసుకోవచ్చు. ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది రోటీ కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది. రోటీ రైస్ కన్నా కూడా అదేవిధంగా ఇది ఉట్టిగానే మనం బౌల్లో వేసుకొని తినేసేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. అది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న బ్లడ్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ బ్లడ్లో కొంచెము నేను సాల్ట్ వేసానండి. ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దాంట్లో ఉంది కదా, అల్లం వెల్లుల్లి కాదు వెల్లుల్లిపాయ పౌడర్లో కూడా వేసాను. ఇంకొంచెం తక్కువ పడితే ఇంకొంచెం యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో, ఏదైతే నేను పౌడర్ చేశానో వెల్లుల్లిపాయలు, రెడ్ చిల్లీ పౌడరు, కొబ్బరి పొడి, కొంచెం సాల్ట్ వేసేసి ఆ మొత్తాన్ని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవుతే మనకు రెడీ అయిపోతుంది బ్లడ్ ఫ్రై. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ 3 రెసిపీస్ మాత్రము టైం టేకింగ్, అంటే మనం మ్యారినేట్ చేసుకుని కొంచెం టైం పడుతుంది ఫస్ట్ 2 ఐటమ్స్కి. ఈ ఐటమ్ మాత్రము 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. తర్వాత కొత్తిమీర చల్లేసుకొని మనము డిష్ అవుట్ చేసుకోవడమే అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ట్రై చేయండి, అంతే. వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి.